కాలీఫ్లవర్ గురించి కంప్లెయింట్ ఏంటంటే, ఈ కూర ముద్దగా అయిపోతుంది, లేకపోతే చప్పగా ఉంటుంది అని. ఇంకొంతమందయితే ఈ కాలీఫ్లవర్‌తో పకోడీ అండ్ మంచూరియా తప్ప వేరే వెరైటీ ఏమి చేయరు. కానీ కాలీఫ్లవర్‌ని కరెక్ట్ ప్రొసీజర్‌లో గాని వండితే క్రిస్పీగా సగం కర్రీ అయితే పాన్‌లోనే అయిపోతుంది. నేనైతే కాలీఫ్లవర్‌ని ఈ సీజన్‌లోనే దొరుకుతుంది కాబట్టి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అయితే చేసేస్తాను. మిగతా సీజన్స్‌లో గూడా అప్పుడప్పుడు దొరుకుతుంది గానీ, ఇప్పుడున్నంత టేస్ట్ అప్పుడుండదు. ఆ! అండ్ ఓకే. ఇంకొకటేంటంటే కాలీఫ్లవర్ తక్కువ ఇంగ్రీడియెంట్స్ అండ్ తక్కువ టైమ్‌లో అంటే వండితేనే చాలు. అది క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. పాన్‌లో ఆయిల్ తీసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కాక చాప్డ్ గార్లిక్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్, కొంచెం సాల్ట్ వేసి దాన్ని కొంచెం కలిపి ఒక 5 మినిట్స్ ఆవిరిపోకుండా మగ్గించాక లిడ్ ఓపెన్ చేసి చిల్లీ పౌడర్, గరం మసాలా, కసూరి మేతి ఏసి ఇంకో 5 మినిట్స్ మనం షాలో ఫ్రై చేస్తే ఈ కర్రీ సూపర్‌గా అయితే టర్న్ అవుట్ అవుతుంది. మంచి కలర్‌తో క్రంచీగా, టేస్టీగా ఉంటుంది. మా పిల్లలైతే సగం కర్రీ పాన్‌లోనే అవగొట్టేస్తారు. ఇది ఆ! రైస్‌తో, ఓకే. రోటీతో, ఈవెన్ రోల్స్‌లో కూడా చాలా బావుంటుంది. ట్రై చేయండి. అంతే చాలు.